హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే వంకాయ బజ్జీ చేశాను. వంకాయ బజ్జీ చాలామందికి ఇష్టం. కానీ తింటానికి భయపడతారు. ఎందుకంటే వంకాయల్లో పుచ్చులుంటాయి. ఆ పుచ్చులతో కోసి వండేస్తారు అని భయంతో చాలామంది వంకాయ బజ్జీలని అవాయిడ్ చేస్తారు. నాకు కూడా చాలా ఇష్టమండి వంకాయ బజ్జీలు. కానీ బయట తినడం అయితే ఇష్టం ఉండేది కాదు. అందుకనే నేనైతే వంకాయ బజ్జీలను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఈ వంకాయ బజ్జీని తయారు చేసుకుని ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. లేత వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ వంకాయలు చూస్తే కూడా అలా తినేయాలనిపిస్తుంది అనమాట. అంత ఫ్రెష్గా ఉన్నాయి. 4 ముక్కల్లా చేసి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను. మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక 50% కుక్ అయితే చాలండి. అలా ఈ ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత దానికి స్టఫింగ్ కోసం నేను 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, ఇంకా సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. ఒక చిన్న ఆనియన్, ఇవన్నీ కూడా వేసి మిక్సీ వేసి దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఈ వంకాయల లోపల స్టఫింగ్ చేయాలన్నమాట. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ వంకాయల్లో స్టఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బజ్జీ పిండిని కలపడానికైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ కోసం నేనైతే శనగపిండి తీసుకున్నాను. పెద్ద కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేశాను. అలాగే 2 స్పూన్లు కారం, అలాగే సాల్టు, సోడా ఉప్పు, కొంచెం వాము క్రష్ చేసి వాము అయితే వేశాను. ఇవన్నీ వేసి దీన్ని మనం మిర్చి బజ్జీకి ఎలా చేస్తామో అలా మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఆ టెక్స్చర్ తేవాలి. సేమ్ మిర్చి బజ్జీకి చేసినట్టే మనం ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా చూసుకుంటే బజ్జీ మునుగుతుందో లేదో చూడాలన్నమాట. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ పెట్టుకొని ఈ వంకాయ బజ్జీని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా మొత్తం బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేనైతే. ఈ ప్లేట్లో పెట్టుకుని అంటే బజ్జీని ఎలాగైనా తినేయవచ్చు. కొంతమంది ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇష్టపడతారు. ఇలా రకరకాలుగా ఎవరిష్టం వాళ్ళదే. నేనైతే ఈ విధంగా చేసి వాటిలో ఆనియన్స్ పెట్టి, అలాగే నిమ్మకాయ, అలాగే కారం ఈ 2 వేసి దాని మీద అయితే గార్నిష్ చేశాను. చూద్దరు కానీ. ఇప్పుడు ఈ బజ్జీలన్నీ ఒక ప్లేట్లో తీసుకుని ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ తీసుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా బజ్జీలని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. దీనికోసం ఉల్లిపాయల మీద వేయటానికి కొద్దిగా నిమ్మరసం, దాంట్లో కొంచెం కారం, ఇది వేసిన తర్వాత దీన్ని కట్ చేసి పెట్టుకున్న బజ్జీల మీద ఒక్కొక్క స్పూను మనం ఇలా వేసుకుంటే ఎమ్మి వంకాయ బజ్జీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.